అయిన వాళ్లే ఆపదలో ఆదుకోలేకపోతున్న ఈ కాలంలో ఎటువంటి బంధం లేకపోయినా పిచ్చివాళ్లలా తిరుగుతున్న అభాగ్యులను అక్కున చేర్చుకుని మానవత్వమే మన మతమంటూ సేవలందిస్తున్న మహనీయుడు శ్రీ శంకర గురూజీ. మహోన్నత సంకల్పంతో ఆయన స్థాపించిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమం నేడు ఎందరో అభాగ్యుల ప్రాణాలకు ఊపిరిపోసి కోల్పోయిన జీవితాలను నిలబెట్టింది. సేవాశ్రమంలో జీవిస్తున్న మరో అభాగ్యుడు సొంత గూటికి చేరాడు. పూర్తి వివరాలలోకి వెళితే 4 రోజుల క్రితం అత్తాపూర్ పోలీసులు విక్కీ అనే అభాగ్యుడిని డిసెంబర్ 17వ తేదీన అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చిన విషయం తెలిసిందే. నా పేరు ఎండి ఆదిల్ పాషా. నేను అత్తాపూర్ పిఎస్ నుంచి వచ్చాను. మా ఇన్స్పెక్టర్ గారు నాగేశ్వరరావు సార్ ఉన్నారు. ఈ పర్సన్ విక్కీ అనే పర్సన్ నేటివ్ ఆఫ్ రాజస్థాన్. మా ఏరియాలో టెంపుల్ దగ్గర తిరుగుతారనమాట. టెంపుల్ లోపల ఉంటే పబ్లిక్ పట్టేసుకొని 100 కాల్ చేయడం జరిగింది. మేము వచ్చి పట్టేసుకొని ఇక్కడ చౌటుపల్లా అమ్మా నాన్న ఆశ్రమంలో తీసుకురావడం జరిగింది. తీవ్ర మానసిక రుగ్మతతో ఆశ్రమానికి చేరిన విక్కీకి ఆశ్రమ వైద్యులు ఆశ్రమ వైద్యశాలలో మెరుగైన వైద్యమందించారు. విక్కీ ఆ రోజు నుండి సేవాశ్రమంలోనే ఆశ్రయం పొందుతూ శ్రీ శంకర గురూజీ పర్యవేక్షణలో సంరక్షింపబడుతున్నాడు. 4 రోజుల అనంతరం పోలీసులు అందించిన సమాచారంతో తమ్ముడి ఆచూకీ తెలుసుకున్న అన్నయ్య రింకు డిసెంబర్ 21న రాజస్థాన్ నుండి చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేరుకున్నారు. వసతి భవనంలోని విశ్రాంతి తీసుకుంటున్న విక్కీని సిబ్బంది ఆఫీసు రూంకు తీసుకురాగా తన అన్నయ్య రింకును చూసిన విక్కీ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ సందర్భంగా విక్కీ అన్నయ్య రింకు మాట్లాడుతూ, నేను రాజస్థాన్ రాష్ట్రంలోని కరౌలీ జిల్లా నుండి వచ్చానని, ఇతను నా చిన్న అన్న కొడుకు విక్కీ అని, ఈ నెల 14వ తేదీ నుండి కనిపించకుండా పోయాడని పోలీసుల నుండి సమాచారం అందడంతో మా తమ్ముడిని తీసుకువెళ్లేందుకు రాజస్థాన్ నుండి ఆశ్రమానికి వచ్చానని, మా తమ్ముడిని తిరిగి మాకు అప్పగించిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి ధన్యవాదాలు అని చెప్పాడు. मेरा नाम रिंकू है और मैं राजस्थान से करौल डिस्ट्रिक्ट से आया हूँ और ये मेरे चाचा का लड़का है, चचेरा भैया. 14 तारीख से लापता है और मेरी 17 तारीख को पुलिस से कांटेक्ट हुआ था और वो उस टाइम पे मैं राजस्थान था और राजस्थान से जैसे ही मैं यहाँ पे आया और आने के बाद में आश्रम के बारे में मेरे को पुलिस वालों ने बताया था और वहाँ से उन्होंने जो लेटर दिया था उसके थ्रू मैं यहाँ पे आया हूँ और मैं इसको ले जाने के लिए आया हूँ. अम्मा नाना अनाथा आश्रम. धन्यवाद. ఆశ్రమ నిబంధనల ప్రకారం హామీ పత్రంపై సంతకం చేసిన అనంతరం సిబ్బంది విక్కీని తన అన్నయ్యకు అప్పగించగా సంతోషంగా ఇంటికి వెళ్లారు. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న మిగతా అభాగ్యులు కూడా త్వరలోనే సొంతవారి చెంతకు చేరాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని మనసారా వేడుకుందాము.